క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నామండి. ఈరోజు పరిశుద్ధాదివారం. దేవుని ప్రియులుగా లేచిన మనందరం యేసయ్యను స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచి చక్కగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించే మనసుతో సంతోషంగా లేచి ప్రభుని స్తుతించండి. ఈ పరిశుద్ధాదివారం కూడా ఏదైనా సమస్యల చేత, కలవరాల చేత, దుఃఖం చేత, బాధ చేత కూర్చుని ఉన్నారేమో. ఇదిగో ఈ ఉదయకాలం ఈ వాక్యం మీ కొరకే. ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం 46వ సంకీర్తన 5వ వాక్యం చదువుతున్నా. చూడండి, మన కొరకు దేవుని మాట. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. అరుణోదయమున దేవుడు దానికి అంటే మనకే సహాయం చేయుచున్నాడు. ప్రభు మనకు సహాయం చేస్తాడు అరుణోదయమున. ఇదిగో ఈ ఉదయకాలం నువ్వు లేవక ముందే ఈరోజు నీకేం కావాలో ప్రభు సహాయం చేస్తారంతే. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఈ కీర్తన ఇలా ప్రారంభమవుతుంది. 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన మనకు నమ్మకొనదగిన సహాయకుడు. ఆయన మన సహాయకుడు. ఎలాంటి సహాయకుడు? నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వెంతైనా నమ్మదగిన వాడువని ప్రవక్త అంటారు కదండి. ప్రభు నమ్మండి. ఈరోజు అరుణోదయమున మీరు లేవకముందే యేసయ్య ఈరోజు మీకేం కావాలో, ఏ సహాయం కావాలో ప్రభువే చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చాలాసార్లు నీకు సహాయము చేయవాడు నేనే అన్నాడు. ఎవరు లేరండి మనకు సహాయం చేయటానికి. మీ తాతయ్యో, మీ నాయనమ్మో, మీ అవ్వో, మీ మామో, మీ బాబాయో, పెదనాయనో, మీ సొంతంలో ఎవరో సహాయం చేస్తారనుకుంటున్నావు కదా. దేవుడే మనకు సహాయం చేయవాడు. నీకు సహాయం చేయవాడును నేనే. దేవుని వాక్యంలో ఒక మాట మీ కొరకు చదువుతాను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. అమూల్యమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవన్నీ నాకు ఇష్టమైనవి, కానీ ఈ మాట నాకెందుకో నా హృదయాన్ని కదిలిస్తుంది. ఈ మాట రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీకు సహాయము చేయనది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును. యెహోవా నీకు సహాయము చేయనది నేనెక్కడి నుండి నీకు సహాయం చేయను. దేవుడు సహాయం చేయకపోతే మనకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడే మన సహాయం. అరుణోదయమున దేవుడు మనకు సహాయం చేయించున్నాడు. ఈరోజు నువ్వు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు రాస్తాడు కదా 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఎందుకయ్యా? దావీదు దేవుడే సహాయం. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నా సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నా జీవితాన్ని కాపాడుతున్నవాడు. కాబట్టి ఆయన మాత్రమే నాకు సహాయం చేయవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో యేసయ్య నీకు సహాయం చేయనుగాక. నీవున్న ప్రతి నిస్సహాయ స్థితిలో నీకు ఆయన మాత్రమే సహాయం చేయనుగాక. నీ జీవితంలో ఎటువంటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు? ఉజ్జియాకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత సహాయం చేయనుగాక. మన ప్రభు ఎప్పుడు సహాయం చేస్తాడో తెలుసండి. సమయోచితమైన సహాయం, టైమ్లీ హెల్ప్. ఆయన నీకు ఎప్పుడు సహాయం అవసరమో ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నమ్మండి. ఈరోజు మీరు ఆయన నమ్మండి. యేసయ్య మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుత సహాయం చేసి మిమ్మల్ని ఆదుకొనుగాక. ప్రభువే చెప్పారు కదా, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. నువ్వు భయపడద్దు, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకమో, నేను నిన్ను బలపరుస్తాను.
నీకు సహాయం చేయవాడను నేనే. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను మీకు సహాయం చేస్తాను. ప్రభు మాట నమ్మండి. యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసయ్య దగ్గరికి రండి. నీ కొరకు నా కొరకు సహాయం చేయటానికి యేసయ్య సిలువలోకి వెళ్ళాడు. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా ఆయన విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో ఆయన గొప్ప సహాయం ఈరోజు యేసయ్య మన జీవితాల్లో గొప్ప సహాయం చేయునుగాక, గొప్ప సహాయమై మనల్ని ఆదుకొనుగాక. ఆయన పేరే ఎబెనేజర్, సహాయపు రాయి. యేసయ్య సహాయం చేయవాడు, ఆదుకునేవాడు. ఈరోజు నీ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా సహాయం చేస్తున్నాడు. అది ఆరోగ్య సహాయమైన, అది ఆర్థిక సహాయమైన, అది ఆత్మీయ సహాయమైన, అది ఎటువంటి సహాయమైనా యేసయ్య మాత్రమే సహాయం చేయవాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు సన్నిధికి వెళ్ళండి. మీరు ఎవరు ఈ మాటలు వింటున్నా యేసయ్య సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు విని ఆయనకి మీ హృదయాలు ఇచ్చి ఆయన బిడ్డలుగా జీవించండి. వాక్యాన్ని నమ్మండి. యేసయ్య ఈరోజు గొప్ప సహాయం చేయునుగాక, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారమున ఉదయం లేవగానే శుభవచనం ద్వారా మాతో మీరు అందిస్తున్న అమూల్యమైన మీ మాటలకై స్తోత్రాలు. ఈరోజు తండ్రి, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. అరుణోదయమున ప్రతి ఉదయం మాకు సహాయం చేయటానికే మీరు మా దగ్గరకు వస్తున్నారు. ఇదిగో వాక్య రూపిగా మా మధ్యకు వచ్చి మాకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. మేము నమ్మితే చాలు, ఖచ్చితంగా మా జీవితాల్లో ఈరోజు గొప్ప సహాయం మేము చూడబోతున్నాం. దేవా, మీ అమూల్యమైన సహాయం, మీ అద్భుతమైన సహాయం, మీ సమయోచితమైన సహాయం మేము చూసి ఆనందించినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. ఈరోజు ఎంతమంది ఉదయం లేవగానే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ వారి జీవితాల్లో కలవరాలతో ఉన్నారో ప్రభా, ఎంతమంది ప్రభా నిరాశ నిస్పృహలతో ఉన్నారో యేసు నామములో వారిని స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో ఉన్న రోగులను ముట్టి బాగు చేయండి ప్రభా. ఇంటి దగ్గరే ఆందోళనతో, ఆవేదనతో, కుటుంబ సమస్యల గురించి ఆలోచిస్తూ, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ కలవరాలతో ఉన్నవారికి యేసు నామములో విడుదల దయచేయండి. వారి నిరాశలు, నిట్టూర్పులు కొట్టివేసి నిరీక్షణ దయచేయండి. మీ మాట మీద నమ్మకం దయచేయండి. మీరు సహాయం చేసే దేవుడని నమ్మి ఈరోజు బిడ్డలు మీ సహాయం చూచుదురుగాక, వారి కార్యాలు చూచుదురుగాక. ప్రభా, కృప చూపించండి తండ్రి. ఉదయకాలం ప్రభా, ఈరోజు ఎంతమంది పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు పెట్టుకున్నారు, దీవించండి. పరిశుద్ధాదివారం నీ బిడ్డలందరూ మీ మందిరానికి వెళ్ళాలయ్యా. మందిరంలోని మేలు చేత తృప్తి పొందాలి, మందిరంలోని ఐశ్వర్యం చేత తృప్తి పొందాలి. ఒక్కొక్కరు ప్రభా మీ మాటల్లోని ఆ గొప్ప కార్యాలు చూచి తృప్తి పొందాలి. ఆ రీతిగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. మందిరానికి వెళ్ళే మనసు దయచే, ఆసక్తితో వెళ్ళే మనసు దయచే, కుటుంబాలుగా వెళ్ళే మనసు దయచే. ఇదిగో నాయన తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న ప్రతి పనిలో బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి. ఈ పరిశుద్ధ ఆదివారం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిలో మీ సన్నిధి పట్ల, మీ మందిరం పట్ల భయమును దయచేసి చక్కగా ప్రతి ఒక్కరూ సమయానికి మందిరంలో పాల్గొని మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి మీ మాటలు విని వారు దీవించబట్టుకు సహాయం దయచేయండి. మేలు పొందుటకు సహాయం దయచేయండి. ఈరోజు తండ్రి శుభవచనం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు ప్రతి ఒక్కరిపై మీ దీవులు కుమ్మరించి ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరగనయున్న ఆరాధనలు దీవించండి. ఇదిగో నేను వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు సజీవమైన వాక్యం కొరకు మీ సన్నిధి తండ్రి ఎంతో చక్కగా అనుభవించుట కొరకు, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలో పాల్గొని మీ నామాన్ని ఘనపరచుటకు సహాయం దయచేయమని, నీ బిడ్డలపై మీ దీవులు కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకు, లైవ్లో చూస్తున్న వారికి, ఈ శుభవచనం చూస్తున్న ప్రతి బిడ్డకు
ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమె. దేవుని ప్రియులారా, ఒక చిన్న గమనిక. మా సంఘం పేరు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్. వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు వినుకొండ కళ్యాణపురి కాలనీలో కరెంట్ ఆఫీస్ ఎదురు బజార్లో దేవుడు ఏర్పాటు చేసిన ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి రండి. ఉదయం 9:30 గంటల నుంచి ఆరాధనలు ప్రారంభించబడతాయి. ఉదయం ఒక ఆరాధన, సాయంత్రం ఒక ఆరాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ లైవ్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఎవరైనా రాలేని వారు, ఇంటి దగ్గరే మోకాలు నొప్పులు, బాగలేక అనారోగ్యంతో హాస్పిటల్ ఐసీలో ఉన్నవారు, సరిగా నిలబడలేక కూర్చోలేని పరిస్థితులు ఉన్నవారు, వారి కొరకు లైవ్ కూడా ఉంది. మా యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ VNK. ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. ప్రతి ఒక్కరు చూచి ఆనందంగా ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనం చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి కృప మీతో కూడా ఉన్నను గాక. ఆమేన్.